హలో అండి. వెల్కమ్ టు కలర్‌ఫుల్ మమతారెడ్డి. ఈ వర్షాకాలం గానీ, చలికాలం గానీ పెరుగు అనేది పర్ఫెక్ట్‌గా కాదు కదండీ! సో, అంటే పర్ఫెక్ట్‌గా అవ్వాలి అంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ పాలనేటివి బాగా కాగిన తర్వాత ఇంకొక బౌల్‌లోకి పోసుకున్నానండి. ఇవి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాను. గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం తోడు వేస్తానండి నేను. పాలు ఎక్కువగా ఉన్నాయి గదని తోడు ఎక్కువ వేయొద్దండి. పాలు ఎన్నున్నా సరే గానీ తోడు మాత్రం ఒక 2, 3 డ్రాప్స్ మాత్రమే వేయాలి. అయితేనే పెరుగు తియ్యగా బావుంటుందండి. తోడు వేసిన తర్వాత ఏంటి అంటే దాని పైన ఇలా ఒక క్యాప్ పెట్టేసి నాప్కిన్ అనేది కవర్ చేస్తానండి ఆ బౌల్ చుట్టూ. ఇలా ఒక దొడ్డు నాప్కిన్ తీసుకొని ఆ బౌల్ పైన కంప్లీట్ కవర్ చేస్తాను. ఏంటి అంటే వెచ్చగా ఉంటుంది ఆ బౌల్‌కి. దానికి వెచ్చగా ఉండేసరికి ఏంటి అంటే మార్నింగ్ వరకు పెరుగనేది పర్ఫెక్ట్‌గా అవుతుందండి. వర్షాకాలం, చలికాలం మాత్రం కంపల్సరీ నేను ఇలానే చేస్తాను. ఎండాకాలం అవసరం లేదండి. ఇలా నాప్కిను కప్పడం ఇష్టం లేకపోతే ఒక బౌల్ అన్నా బోర్లేయండి. పెరుగనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. థ్యాంక్ యూ అండి.